ఇది మొన్న యూపీఎస్ లో అడిగి బిట్టు. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో భాగంగా ఏ సమ్మిట్ జరిగినా, సదస్సు జరిగినా, లేకపోతే భారతదేశం యొక్క ఇనిషియేటివ్ ఏదైనా స్టార్ట్ అయినా, స్కీమ్స్ స్టార్ట్ అయినా ఫోకస్ చాలా చేసుకోండి. ఎందుకంటే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక అవాయిడ్ చేయలేని టాపిక్ సైన్స్ అండ్ టెక్ లో భాగంగా. అండ్ మీకు మొన్న గ్రూప్ 1 లో భారత్ ఏఐ అనేది ఒకటి ఉంది కదా, దాని మీద కూడా ఈ బిట్ పడ్డది ప్రిలిమ్స్ లో. సో అంత ఇంపార్టెంట్ ఏఐ అనేది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొన్న ఫిబ్రవరిలో ఇండియాలో సదస్సు జరిగింది, ఒక సమ్మిట్ జరిగింది, ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 అంటారు దాన్ని. సో ఇది ఎప్పుడు జరిగిందంటే 2026 మొన్న ఫిబ్రవరి 16 నుంచి 21 వరకు జరిగింది, ఢిల్లీలో జరిగింది. ఢిల్లీ డిక్లరేషన్ అని చెప్పేసి దాని మీద అనౌన్స్ కూడా చేశారు. మొదటగా 20 అనుకున్నారు, బట్ 21 వరకు ఉంది. సో మీకు ఇంతకుముందు 2025లో ప్యారిస్లో జరిగింది, ఫ్రాన్స్లో. అంతకుముందు 24లో సియోల్లో జరిగింది, 23లో బ్రిటన్లో జరిగింది. ఈ ఇంతకుముందు ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఎస్ఐ కానిస్టేబుల్లో G20, G7 ఈ వరుసగా 3-4 ఇయర్లు, ఇప్పుడు పాత ఇయర్, మొన్న వచ్చే ఇయర్ అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే చెప్తున్నా. నెక్స్ట్ స్విట్జర్లాండ్లో ఉంటుంది. ఓకే, ఈ యొక్క సమ్మిట్ అనమాట. థీమ్ మొట్టమొదటిగా థీమ్ వచ్చేసి వెల్ఫేర్ ఫర్ ఆల్, హ్యాపీనెస్ ఫర్ ఆల్, అంటే అందరికీ సంక్షేమం, అందరికీ ఆనందం అనమాట. చాలా ఇంపార్టెంట్ ఇది. దక్షిణార్ధ గోళంలో ఫస్ట్ సమ్మిట్ అనమాట. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ మైటీ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇండియా ఏఐ మిషన్ అని దాని కింద ఒక డిపార్ట్మెంట్ దాన్ని చూసుకోరు అనమాట. సో నెక్స్ట్ ఏపీ సీఎం ఇందులో ఒక దాని మీద స్పీచ్ ఇచ్చిండు. ఏఐ ఉంది కదా, దాని పోటీతత్వం, ఓకే, కాంపిటేటివ్నెస్, కృత్రిమ మేధస్సు పోటీతత్వంలో స్పీచ్ ఇచ్చిండు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒకటి లాంచ్ చేసిరు ఇక్కడ. ఇది మన న్యూఢిల్లీ డిక్లరేషన్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇందులో మానవ్ అని ఒకటి లాంచ్ చేసిర్రు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మానవ్లో ఎం అంటే మోరల్ అండ్ ఎథికల్, నైతికత, విలువల వ్యవస్థ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అకౌంటబుల్ గవర్నెన్స్, ఏఫర్, ఓకే, జవాబుదారీతనం అంటారు కదా అది. నేషనల్ సోవెరానిటీ అంటే జాతీయ భౌమత్వం అనమాట. ఇది వచ్చేసి మీకు ఎన్, ఓకే. ఏ ఫర్ యాక్సెసిబుల్ ఇంక్లూజివ్ అంటే అందుబాటులో, నెక్స్ట్ అందుబాటులో అందరికీ అన్నట్టు అట్లా అనమాట. ఒకటి సమ్మిళితం, ఓకే, ఇంక్లూజివ్. వ్యాలిడ్ అండ్ లెజిటిమేటివ్ అంటే చెల్లుబాటు, చట్టబద్ధత ఏఐకి. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఏ ఇంపాక్ట్ సమ్మిట్ గురించి ఇవన్నీ రాసి పెట్టుకోండి ఎక్కడన్నా, చాలా ఇంపార్టెంట్.